అందరికీ తెలుసు ఫోటోషాప్లో హెయిర్ డీటెయిల్స్ ఎంత కష్టమో అనేది. అది ఈరోజు మీకు వైట్ బ్యాక్గ్రౌండ్లో నేను చేసి చూపెడతాను, చూడండి. జస్ట్ వాచ్. ఫస్ట్ ఒక ఇమేజ్ని ఓపెన్ చేసుకుని ఆ ఇమేజ్ని క్లాక్ వైజ్లో తిప్పుకోండి. జూమ్ చేసి ఫస్ట్ కటింగ్ చేయాలి. నేనైతే పెన్ టూల్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ టూల్ యూస్ చేసినా పర్లేదు, లేసర్ టూల్ ఏదైనా. కరెక్ట్గా ఇమేజ్ కరెక్ట్గా రావాలి. ఎఫ్ఎఫ్ఎఫ్. ఓకే, చూడండి. మీరు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అన్నా తీసుకోవచ్చు. నేను స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకున్నాను. ఓపెన్ చేసి కట్ చేయండి ఫస్ట్. కటింగ్ నీట్గా చేసుకోండి కొంచెం. ఇక్కడ వరకు తీసుకున్నారు కదా, ఇప్పుడు కటింగ్ బయట అవుటర్ చేసేయండి. బయట ఇమేజ్ బయట చేయండి. మీరు చేద్దాం అనుకున్న జుట్టు చుట్టూ చేయండి. కటింగ్ మీరు స్లోగా చేసుకోండి, కంగారు ఏం లేదు. ఇప్పుడు కటింగ్ ఇలా అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎంటర్ నొక్కితే సెలెక్షన్ అవుద్ది పార్ట్. అది ఒక్కోసారి చూడండి పైన సెలెక్షన్ అవుద్ది. అప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఐ కొడితే ఇప్పుడు మన ఇమేజ్ సెలెక్ట్ అవుద్ది. దాన్ని కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేసి ఫెదర్ అప్లై చేసుకోండి 2%. ఓకే కొట్టండి. ఓకే కానీ ఎంటర్ కానీ కొట్టండి. కంట్రోల్ సి కొట్టండి, కాపీ చేయండి ఇమేజ్ని. కంట్రోల్ ఎన్ కొడితే న్యూ ఇమేజ్ ఓపెన్ అవుద్ది. మనకు నచ్చిన సైజు నేను విత్ 780, హైట్ 10 పెడుతున్నాను. ఓకే, కంట్రోల్ వి 3 సార్లు ప్రెస్ చేయండి. 3 ఇమేజ్లు వస్తాయి. వచ్చిన తర్వాత మూడిట్లకి లాక్ వేసుకొని సైజ్ చేసుకోండి. ఇమేజ్ కరెక్ట్గా పట్టిన సైజ్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకొని ఈ రెండో లేయర్ ఉంది కదా, దాన్ని కంట్రోల్ షిఫ్ట్ యు ప్రెస్ చేస్తే సాచురేషన్ మోడ్లోకి వెళ్తుంది. తర్వాత
మళ్ళా లేయర్ 3లోకి వచ్చి ఎరేజర్ టూల్ ఓపెన్ చేసుకుని దాన్ని చుట్టూ ఎరేజ్ చేయాలి ఇలాగా. జాగ్రత్తగా చేసుకోండి కొంచెం. ఫుల్గా అయిన తర్వాత రెండో లేయర్లోకి వెళ్ళి కంట్రోల్ ఎల్ కొడితే లెవెల్స్ బార్ ఓపెన్ అవుద్ది. లెవెల్స్ పెంచండి, బ్లాక్ లెవెల్ పెంచిన తర్వాత కలర్ పిక్కర్ తీసుకోండి. కలర్ పిక్కర్ తీసుకుని ఆ పార్ట్ మీద క్లిక్ చేస్తే హెయిర్ డీటెయిల్గా వస్తుంది. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత కంట్రోల్ జీరో ప్రెస్ చేసి ఆ పార్ట్ని కొంచెం అలా చేస్తుంటే మనకి హెయిర్ ఎక్కడెక్కడ ఉందో అలా ఓపెన్ అవుద్ది. ఇది సాఫ్ట్ లైట్ మోడ్లో పెట్టుకుంటే మీ ఇమేజ్ రెడీ. ఇప్పుడు ఏదైనా బ్యాక్గ్రౌండ్ పెడదాం మనం. కంప్యూటర్ గ్రాఫిక్స్ కార్డ్, కంప్యూటర్ ఓపెన్ చేయండి. కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత గ్రాఫిక్ కార్డ్లో బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళి మనకు వద్దు అనుకుంటే మనమే క్రియేట్ చేసుకుందాం. మనం కంట్రోల్ షిఫ్ట్ ఎన్, న్యూ లేయర్ ఓపెన్ అవుద్దండి. అది ఇమేజ్ కిందకి డ్రాగ్ చేసుకుని వచ్చి దానికి మనం గ్రేడియంట్ని అప్లై చేసుకుని దానికి కంట్రోల్ బ్యాక్ స్పేస్ నొక్కితే వైట్ అయిపోద్దండి ఆ బ్యాక్గ్రౌండ్. దానికి గ్రేడియంట్ అప్లై చేసుకుందాం మనం. ఇలా ఉంది కదా, పింక్ అప్లై చేద్దాం. రివర్స్లో రేడియల్ మోడ్లో పెట్టి ఓపెన్ చేసి చేస్తే ఇప్పుడు చూడండి ఇలా వైట్ స్పాట్స్ వస్తున్నాయి కదా. ఇది క్లోజ్ చేసుకుంటే ఇలా వస్తుంది. దీన్ని ఎరేజ్ చేద్దాం. దీన్ని మల్టిపుల్ మోడ్లో పెడితే చూడండి ఇలా వస్తుంది కదా. దీన్ని చూసారు కదండి.
ఇది చక్కగా వచ్చిందా? కంట్రోల్ L కొట్టుకుంటే మీకు మళ్ళా కలర్ పిక్కర్ తీసుకొని కంట్రోల్ లెవెల్ తీసుకుని ఫుల్గా పెట్టి కలర్ పిక్కర్ తీసుకుని పెన్సిల్ తీసుకోండి. అది ఎరేజర్ టూల్ తీసుకుని ఎరేజ్ చేసుకుంటా సేవ్ చేసుకోండి. జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాను. ఓకే, రెజల్యూషన్ మీ ఇష్టం, నేను ఫుల్గా పెట్టుకుంటున్నాను. ఓకే, చూసుకోండి.